కట్టివేయడము, మరి భోజనాలు చేసి ఇక్కడనే విశ్రమించారట. మరి వారికి ఆ రోజు పడుకున్న సమయంలో ఒక రాత్రి భయంకరమైనటువంటి శబ్దంతో, అయ్యా నాకు సరైన ప్రదేశం ఉంది కాబట్టి ఇక్కడనే వదిలిపెట్టండి అన్నట్టు వారు కూడా తెల్లవారి లేచి చూసేసరికి ఆ భారీగా ఉన్నటువంటి విగ్రహము, ఆ ఎడ్ల బండ్లు పారిపోవడము, ఆ విగ్రహం నిటారుగా నిల్వ ఉండడము చూసి మరి ఇక్కడనే వదిలిపెట్టినట్టు చెప్పడం జరిగింది. మరి కాలభైరవుడు శివాంశ, ఈ సృష్టిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశనే. మరి ఈ ముగ్గురి మధ్యలో వచ్చినటువంటి అభిప్రాయ భేదము, ఈ సృష్టిలో ఎవరు గొప్పవారనే అభిప్రాయం ఆ త్రిమూర్తుల మధ్యలో వస్తుంది. ఆ అభిప్రాయాన్ని 4 వేదాలను పిలిచి, అయ్యా మరి మా ముగ్గురి మధ్యలో ఇలా అభిప్రాయం ఉంది, ఈ సృష్టికి ఈ ముగ్గురులో సృష్టికి ఎవరు గొప్పవారనే అభిప్రాయం వారి ముగ్గురి మధ్యలో మరి 4 వేదాలు ఈ సృష్టికి లయకారకుడైనటువంటి శివుడు ఒక మూల పదార్థం లాంటి వాడని చెప్పగానే ఆ వేదాల మాటను ధిక్కరిస్తూ బ్రహ్మ విష్ణుమూర్తి శివుణ్ణి చూస్తూ ఏలనగా నవ్వుతుంటారు. సరే, ఎంత చెప్పినా వినకుండా ఉన్న సందర్భంలో శివుడు ఒక ఆకారాన్ని సృష్టించి మరి ఎవరైతే నన్ను చూసి నవ్విండో ఆ నవ్వినటువంటి తలకాయను శిరచ్ఛేదనమని శివుడు ఆజ్ఞాపించగానే కాలభైరవుడు వెంటనే ఆ బ్రహ్మ యొక్క తలను, ఏ తల నుంచి అయితే బ్రహ్మ శివుని చూసి నవ్వుతాడో ఆ తలను శిరచ్ఛేదన చేసి కాలభైరవుడు చేతిలో పట్టుకుంటాడు. ఇక్కడ మరి స్వామివారి చేతిలో ఉన్నటువంటిది బ్రహ్మ యొక్క తలకాయ పూర్వభాగం. మరి ఆ స్వామివారి వెంటనే మరి కాలభైరవుడు బ్రహ్మ ఎలాగైనా గొప్పవాడు కదా, మరి బ్రహ్మహత్యా పాపము చేస్తే నేను పుట్టుకతోటి అంటే, సరే నువ్వు కారణ జన్మునివి కావున బ్రహ్మహత్యా దోషం పోవాలంటే ఆ తలకాయ పుర్రం తీసుకొని వివిధ పుణ్యక్షేత్రాలు తిరుగుతూ వెళ్ళు, అప్పుడు నీకు ఆ బ్రహ్మహత్యా దోషం పోతుందని చెప్తాడు కాలభైరవుడు. వెంటనే ఆ చేతిలో పుర్రను పట్టుకొని వివిధ పుణ్యక్షేత్రాలు తిరుగుతూ చివరికి కాశీనగరానికి వెళ్ళి అక్కడ గంగలో స్నానం చేయగానే కాలభైరవుని చేతిలో ఉన్నటువంటి బ్రహ్మ యొక్క తలకాయ పుర్ర భాగం కింద పడిపోతుంది. అప్పుడు వెంటనే కాలభైరవునికి శివుడు వచ్చి, అయ్యా కాలభైరవ, నీ యొక్క బ్రహ్మహత్యా దోషం కాశీలో తొలగిపోయింది కాబట్టి నేను కాశీకి క్షేత్రపాలకుగా నియమిస్తున్నాను. కావున కాశీలో శివుడు జ్యోతిర్లింగం అయినప్పటికీ తప్పనిసరిగా కాశీకి వెళ్ళిన వారు మొదట కాలభైరవుని దర్శించుకున్న తర్వాతనే మరి ఆ శివుని దర్శించుకుంటే కాశీ క్షేత్రాన్ని అయినటువంటి ఫలితం వస్తుందని చెప్పడం జరిగింది. రాచర్ల శ్రీనివాస్ శర్మ, కాలభైరవ స్వామి దేవాలయం, ఈసన్నపల్లి, ప్రధాన అర్చక. కాశీలో కూర్చున్నట్టు ఉంటుంది కానీ అది ఏర్పడి కాశీ నుంచి తీసుకొస్తే ఇక్కడ ఆగిపోయింది. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రపాలకుడు మరి కాలభైరవ స్వామి ఆ విధంగా కాశీ నుంచి తీసుకొస్తుంటే బండ్ల మీద మరి ఇక్కడ రాగానే ఆ బండ్లు మరి ఇక్కడే ఆ విగ్రహాన్ని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. సో ప్రతిష్ట చేసిన విగ్రహం కాదు, ఆ విధంగా స్వామివారు ఇక్కడ వెళ్ళడం జరిగింది. కాబట్టి దీనికి కొన్ని వందల వేల మరి చరిత్ర ఉందని మరి ఇక్కడ మరి పండితుల వారు అదేవిధంగా గ్రామస్తులందరూ కూడా చెప్తున్నారు. ఇక్కడికి చాలామంది భక్తులు, స్వామివారికి విశేషం ఏంటంటే భక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి మరి ధోతి ఉత్తర్యం ధరించి, అంటే సాంప్రదాయ దుస్తులు ధరించి స్వామివారి గర్భగుడిలో ఇక్కడ స్వామివారికి అభిషేకము పూజాది కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇదే అత్యంతమైన విశేషం, ఇక్కడ చాలా విశేషము. సో కాశీలో ఉన్నటువంటి కాలభైరవం తర్వాత రెండవది మరి ఇక్కడే ఈ యొక్క కాలభైరవుడు మరి, కాబట్టి చాలా విశేషమైనటువంటి మహిమ కలిగినటువంటి కాలభైరవుడు దేవాలయాన్ని సందర్శించి కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయం చాలా చాలా విస్తృతంగా ఉన్నది. మరి ఈ దేవాలయము అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మరి భక్తులు ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించి మరి స్వామివారి యొక్క దేవాలయానికి అభివృద్ధికి కావాల్సినటువంటి మరి తోచిన సహాయం చేయవలసిందిగా మరి స్వామివారి యొక్క మరి చేసిన వాళ్ళందరికీ కూడా స్వామివారి యొక్క కృపా కటాక్షాలు. భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ యొక్క ప్రాంగణం అంతా కూడా ఒక్కసారి మనం చూద్దాము. మరి ప్రధాన అర్చకులు కాలభైరవ స్వామి దేవాలయంలో మరి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి శివాలయము, శివ పంచాయతనాలయము, శనీశ్వరాలయము, బద్దిపోతం ఆలయాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. మరి కాలభైరవునికి శనికి అత్యంతమైనటువంటి సంబంధం ఉన్నది. కాలభైరవుడు చేయడం వల్లే శనీశ్వరునికి నవగ్రహాలలో స్థానం రావడం జరిగింది. కాబట్టి శనీశ్వరుని యొక్క తల్లి కాలభైరవుని యొక్క ఉపాసన చేయడం వల్లే, కాలభైరవుని వల్లనే మరి శనీశ్వరునికి నవగ్రహాల్లో స్థానం రావడం జరిగింది. కాబట్టి మరి కాలభైరవుని దర్శించడం వల్ల ఆ శని యొక్క ప్రభావం కూడా మనకు ఉపశమనం ఉంటుంది కూడా చెప్పవచ్చు.
మరి ఆలయ ప్రాంగణంలో కూడా శనీశ్వరాలయం ఉంది. మరి ముఖ్యంగా ఇక్కడ కాలభైరవునికి భక్తుల సౌకర్యార్థము ప్రతి బహుళ అష్టమి పౌర్ణమి అయినాక వచ్చే అష్టమి రోజు భక్తుల కోసం సామూహికంగా ఇక్కడ 500 రూపాయలు చెల్లిస్తే కాలభైరవ హోమం కూడా మరి చేయడం జరుగుతుంది. కేవలం 500 రూపాయలు చెల్లిస్తే దేవాలయం నుంచే హోమ సామాగ్రి అన్ని ఇవ్వడం జరుగుతుంది. కావున ఇటువంటి కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ సద్వినియోగం చేసుకొని దేవాలయంలో జరిగే అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకొని కాలభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందగలరని మనవి. థ్యాంక్ యూ. మరి ఇక్కడ కాలభైరవ స్వామివారి వృత్తాంతం అంతా కూడా ఇక్కడ మరి ప్రింట్ ద్వారా ఇక్కడ లిఖించడం జరిగింది. ఒకసారి భక్తులు దీన్ని గమనించే ప్రార్థన. మరి ఇది పురాతనమైనటువంటి శివాలయం. ఇక్కడ శివాలయం కాలభైరవ స్వామి వారి యొక్క ఇతడితో చేయించినటువంటి అది. మరి ఇక్కడ శివాలయం నంది, కాలభైరవ స్వామివారి వాహనం, స్వామివారి ధ్వజస్తంభం. మీరు చూస్తే ఈ యొక్క ఆలయం చాలా విశాలమైంది. చాలా అంటే చాలా విశాలమైంది. అతి పురాతనమైనటువంటి విశాలమైనటువంటి ఈ యొక్క ఆలయం. ఇక్కడే మరి హవనం కూడా జరిపిస్తారు. భక్తులు ఈ యొక్క హవన కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అంతేకాకుండా చూడండి చాలా విశాలమైనటువంటి, ఇక్కడ చూడండి రావి చెట్టు వేప చెట్టు కలిసింది. ఇక్కడ ఒక చెట్టు, అదేవిధంగా అక్కడ ఒక చెట్టు మీరు చూస్తున్నారు కదా. 2 వృక్షాలు కూడా అలా స్వామివారికి అటు ఇటు సేవకులుగా ఉన్నారు. చూడండి శివాలయం చూడండి. ఇక్కడ శివాలయం, నంది, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి. మరి ఇక్కడ జంటనాగులు, సుబ్రహ్మణ్య స్వామి. మరిది ఈ విధమైనటువంటి స్వామివారి యొక్క ప్రధాన ఆలయం. ఇంతవరకు కూడా మనం విగ్రహం ద్వారా చూసాం కదా. అదిగో అదే గాలిగోపురం చూడండి. ఇది ద్వారం. ఇదంతా కూడా అటు సైడ్ ఒక ద్వారం కనిపిస్తుంది, ఒకటి. మరి ఇటు రెండు ప్రాకారాలు చూడండి. అటు అవతల సైడ్ ఒకటి, 3, ఇదొకటి, మొత్తం 4 ప్రాకారాలు ఉన్నాయి ఇక్కడ.